గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ధర్మ క్రియేషన్తో. నవ్య ఆంధ్రాలో ఉన్నారు. మీరైతే బాగుంటారు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా దేవుడు అయిపోయిందో నీట్గా పూలతో అలంకరించేసాను. ఇంకా బుజ్జిగడికి అయితే హాలిడే జాలిడే, వీళ్ళు ఎగ్జామ్ లేదంటే వర్షాలు పడతాయి అనేసి స్కూల్ సెలవు రేపటి నుంచి ఉంది స్కూల్. ఇవాళ ఎగ్జామ్ రేపు ఎగ్జామ్ రేపు కలిపి పెడతారంట. అందుగురించి ఇవాళ ఫ్రీగా ఇంకా హ్యాపీగా పినాకి చూసుకుంటున్నాడు. ఇంకా అన్నం కూడా తినేసాడు వాడైతే. సార్ నేనైతే చక్కగా ఒక చెన్నపిండి ఒట్టు చేశాను. ఎలాగంటే ఒక పచ్చిమిరపకాయ, ఒక ఉల్లిపాయ, ఒక 2 టమాటాలు, జీలకర్ర వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి రుబ్బేసి అట్లేసి చాలా రుచిగా వచ్చి బాగుందని తిన్నాడు. చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. ఇప్పుడు నేను కొంచెం పెరుగన్నం వేసుకొని ఒక 2 అట్లు వేసుకొని తినేస్తాను. నాకైతే బాగా నచ్చింది. మీరు ఎప్పుడైనా చేసి కామెంట్ చేయండి, లేకపోతే ఎలా చేసావు ఏడ్ చేసాను చిన్న కామెంట్ చేస్తే నేను ఏటేట్ వేసాను ఎలాగ వేసానో చూపెడతాను. కానీ ప్రస్తుతానికైతే నేను తినేసి కొంచెం వంటకు ప్రిపేర్ చేసుకోవాలి, చారు చేయాలి. మళ్ళీ ఇప్పటికీ రాత్రికి కలిపి చేసుకుంటాను పెద్ద గిన్నెలో చారు. మళ్ళీ అప్పటికప్పుడు చేయడం ఎందుకు. ఇంకా కూర అయితే మామట్టుగా వండుకుంటాను, మినపొడియాలు వండుకుంటాం. రాత్రికి చూడొచ్చు ఇంకేదైనా వండుకోవచ్చు. ప్రస్తుతానికైతే తింటాను. తినిపించిన ఏటో అనుకున్నాను కానండి, అన్నము అట్టు తింటుంటే చాలా బాగుంది. నేను మాత్రం మా ఇంట్లో మా అత్తారింట్లో నేర్చుకునివే అంటే బీరకాయట్లు కానీ వెళ్తాయి చిన్న చిన్నవి మనకు తినవలసినవి, టిఫిన్తో అన్నంతో తినవలసినవి స్నాక్ ఐటమ్ మాత్రం మా ఇంట్లోనే. అట్టయితే ఎక్సలెంట్గా ఉంది. ఒక పచ్చిమిరపకాయ వేసాను కదా, కారం తెలియదు. ఇంకో 2-3 వేసి ఉంటే కారం ఘాటుగా సూపర్గా ఉంది. అదే టిఫిన్ భోజనం అదే తినేసి చేసి నేను ఇంకా కూరగాయల దుకాణానికి వెళ్ళాను. ఆల్రెడీ మీకు ఒకసారి వీడియో కూడా చూపెట్టాను కూరగాయల దుకాణం అది. ఇంకా వర్షం పడుతుంది, అందుగురించి చున్నీ ఇలా కప్పుకున్నాను సాయిబులాగా. తర్వాత అరటికాయలు 20 రూపాయలకు 3 చాలా బాగున్నాయి. నాకైతే నచ్చాయి. చాలా పెద్దగా వచ్చేయండి, చాలా బాగున్నాయి. ఇంకా చిక్కుడుకాయలు ఇష్టమైన మా ఆయనకి చిక్కుడుకాయలు తెచ్చాను. ఇంకా పచ్చిమిరపకాయలు లేవని పచ్చిమిరపకాయలు తెచ్చాను. కరివేపాకు అయితే లేదనేసారు. సర్లే ఊరుకున్నాను. లక్ష్మీవారం తెస్తారండి, ఒక తెచ్చుకొని నీటికి కడిగిచ్చేసి కొంచెం బాగా ఎండగట్టేసి ఒక డబ్బాలో స్టోర్ చేస్తే చాలా రోజులు వస్తుంది. ఇంకా కర్రీ ఇప్పుడు ఏంటంటే చూసుకొని ఒక అరటికాయ వండేస్తాను. అరటికాయ అంటున్నాను ఏంటి, మినపొడియాలు వండుతాను అన్నాను కదా, మినపొడియాలు వండుకుంటాం. కొంచెం చారు చేసుకుంటాను నేనైతే. ఇంకా అరటికాయలు రాత్రికి, చిక్కుడుకాయలైనా అరటికాయలైనా రాత్రికి వండుతాను. ప్రస్తుతానికైతే బుజ్జిగాడైతే అలాగే ఏబిసీలు రాయమన్నాను, ఖాళీగా ఉన్న కొద్ది రాయనైనా అన్నాను. ఆడని చూసుకొని రాస్తున్నాడు. ఇవన్నీ చీకటి గుండా రాస్తాను అంటున్నాడు. ఆ చీకటిలోనే లైటింగ్లో రాయనా అంటే రావట్లేదు. ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేస్తాను. కరెంట్ పోయింది. ఇంకా క్లీనింగ్లు ఎత్తి పెట్టడాలు ఇంకా కరెంట్ ఉన్నప్పుడు చేయాలి. నేను కొంచెం ధీమా చేస్తాను. బుజ్జిగడ సెలవు కదా, ఆడుతాను, హ్యాపీగా ఆడుకోవచ్చు పడుకోవచ్చు అనేసి అలా ఉండిపోయాను. ఏముంది మా ఇద్దరమే కదా, ఎంత తిన్నా మా ఇద్దరమే, ఎంత ఉన్నా మా ఇద్దరమే కదా, ఇప్పుడు వండుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు క్లీనింగ్లు చేసుకుని అక్కడ ఎత్తి పెట్టుకొని వంట స్టార్ట్ చేసుకొని సరిపోద్ది, మా ఇద్దరమే కాబట్టి. సామాన్లు లేవని మళ్ళీ వెళ్ళాలండి వర్షంలో తడుచుకుంటూ. గొడుగు లేపడం వల్ల ఇబ్బంది అవుతుంది. ఇంకా నేను ఒక్కటి చేగడల ప్యాకెట్ బుజ్జిగడ కూర తెచ్చాను తినడానికి. ఇంకా సాల్ట్ ప్యాకెట్ లేదని తెచ్చాను. ఇంకా జీలకర్ర ప్యాకెట్ ఒకటి తెచ్చాను. ఇంకా షాంపూలు రీల్ ఒకటి తెచ్చాను. అసలు మనకు ఒకటి తెస్తామా. ఇంకా షాంపూలు మస్తు మనకి ఏం కొంట ఒకటి కొన్నా మనకి ఇదే కదా అనేసి తెచ్చాను కదా. కరెంట్ లేదు పాపం, టీవీ చూసుకుంది మనకి కరెంట్ లేదు పాపం బాబు గడికి. అందుకొంచెం బుక్ హ్యాపీగా రాసుకుంటున్నాడు ఇక్కడ కూర్చొని. అలాగా బోర్ కొడుతుంది. అదే స్కూల్లో ఉంటే పిల్లలతో సరదాగా గుంజుడు పాపం అయితే. పోతే చిట్లు పోతుందా రాసిద్దాము, చేకడలు తిని ఓకేనా. ఈ 2 అయింది. ఇప్పుడైతే బుజ్జిగాడు నేనైతే భోజనం కూర్చున్నాం. ఇంకా అన్నం అయిపోయింది, కూర అయిపోయింది, చారు అయిపోయింది, అప్పడాలు కూడా వేపుకున్నాం మేమైతే. ఆ చారు అయితే తెచ్చుకోలేదు, కూర అన్నం కలుపుకొని తినేద్దామని శుద్ధి చారు అలాగే చేస్తాను కానీ అలాగే ఉంచాను. రాత్రి కాలం తినచ్చులే అనేసి. కూర మాత్రం మంచిగా ఉంది, కారంగా మినపొడియాలతో వండుకున్నాం మేము మంచిగా. అన్నీ ఒక 7, ఎందుకంటే ఇంత పెద్దలు అవుతాయి కదా మినపొడియాలు, అందు గురించి అని 3, 6, 7 వేసాను అంతే, అంతకు మించి వెళ్ళదు. ఇదిగోండి ఇప్పుడు బుజ్జిగాడు నేను తినేసి ఫస్ట్ ఆడికి తినిమేం చేస్తున్నాను. అన్నం చల్లబరిచాను, అందరికీ వేస్తాను. ఇంకా టీవీ చూస్తున్నాడు, రాబతిమలాడితే సించాను చూస్తున్నాడు. ఇంతవరకు టీవీ అయితే కరెంట్ అయితే లేదు కదా, అందుకొంచెం ఇంట్రెస్ట్ చూస్తున్నాడు వాడి పాపము. బుజ్జిగాడిది నాదైతే భోజనం అయిపోయిందండి. ఇంకా గెంతున్నాడు ఊరుకునే.
పడుకోమంటే పడుకోడంట. ఎందుకు పడుకుంటాడు? టైంలో లేచాడు, పొద్దున్న 7 గంటలు లేచాడు. ఇంకేం నిద్ర వస్తుంది మనకి రాంది, ఆడికేం వస్తుంది. నువ్వు గెంతావనుకో ఇష్యూ ఏం చేతను ఇలా గెంత. మాకు అప్పుడైతే కొద్దిగా ప్రమాదం అయ్యేది, అందువని చెప్పు నుంచి కొంచెం భయము. కొంచెం జడిపించామనుకోండి ఇండేషన్ వేస్తామని కొద్దిగా కంట్రోల్ ఉంటాడని ఇది ఉద్దేశానికి. ఇంకా కూర సూపర్గా ఉంది, అలా కలుపుకొని తినేసాం అప్పలతోనే. ఇంకా తర్వాత లాస్ట్లో చలిమిడి తినాలనిపించింది, చలివిడి. అది ఎలాగ మా వదిన తెచ్చింది కదా, ఫ్రిడ్జ్లో పెట్టాను. ఈ మాత్రం తీసుకొని తినేసాను. మా ఆయన ఎలా చెప్పాను ఏటది ఏటి చూడండి పాడుకుంటూ ఓకే, లేదంటే ఆడుకోండి ఇద్దరం కలిసి. ఇంకా అందరికీ ఇంకా మేమైతే నీట్గా రెడీ అయిపోయాము. బుజ్జిగడిని కలిపి నీట్గా రెడీ అయిపోయాము. చూడండి అంత చక్కగా చేస్తాను. ఇంకా పొద్దున్న చేశాను కదా అవి అట్లు చేసి కొంచెం తినిపించేసిన తర్వాత కొంచెం పాలు వేసి పెట్టేసి చేస్తాను. ఇంకా పని తేలిపోద్ది. అసలు మనకి రసులు కింద కఫం పెట్టేస్తుంది కదా అని ఉద్దేశానికి బలవంతంగా ఏడు చేసినా నేను అట్లే పెడతాను. నేను కాస్త టీ తాగేస్తాను. అది తినిమించి చేసిన తర్వాత నేను చాయ్ తాగుతాను. ఇక్కడికైతే అట్లు వేస్తాను. ఒక అట్టు ఎక్స్ట్రా ఉంటే 4 తినేసాను. కొంచెం తినాలనిపించి తినేసాను. 3 అట్లయితే ఉంచేసాను. కొంచెం పంచదారతో తింటాను అన్నాడు, లేదన్నా వద్దన్నా తింటాను అన్నాడు. సర్లే తిన్నాను అన్నాను. ఇంకా తినేసాక నేను టీ తాగేసి అటువంటి ఇక్కడ పెట్టాను కదా బట్టలు ఇవన్నీ నా ఎదురు గుంచుకుంటే నాకు హ్యాపీ. ఎందుకంటే అక్కడెక్కడో అనుకుంటే మర్చిపోతాను, ఇంకా గుర్తురావు. ఇప్పుడునే అనుకోండి తిన్నంతసేపు ఈ మడత పెట్టాలని గుర్తుకొస్తాయని నా ఎదురు నేను పెట్టుకున్నాను. అయితే మడత పెట్టి పేర్చేసుకున్నాను. ఇంకా కొన్ని ఆరబెట్టాను. అలాగే ఫ్యాన్ ఉంది, ఆన్ చేశాను కదా, బాగా తడిగా ఉన్నాయి, పచ్చిగా పెట్టినా కొంచెం స్మెల్ వచ్చేస్తాను భయంకి. అలాగా కుర్చీ మీద వేసాను. ఇంకో పక్క అయితే అన్నంకైతే పెట్టేశాను నేను. ఇంకా చిక్కుడుకాయలు కట్ చేస్తాను. నారలు తీసి కట్ చేసేస్తే అయిపోద్ది. పొద్దున్న కూర ఎలాగో ఉంది సరిపోతుంది. మరి దీంట్లో ఏంటి మిక్సింగ్ చేయను, అలా ఫ్రై చేసేస్తాను. ఇంకా నేను నా బుజ్జిగాడు అయితే దీనికి హెల్ప్ చేస్తున్నాడు కూర్చొని. అయిపోయింది. ఇంకా చారు కూడా అయిపోయింది. కొత్త చింతపండుతో చారు ఫస్ట్ టైం చేయడము కొత్త చింతపండుతోని. బుజ్జిగాడికి అన్నప్రసన్న నుంచి ఇప్పటికి వచ్చి చేయలేదు, ఇదే ఫస్ట్ టైం చేయడం. ఎలాగుంటుంది ఏటో రేపటికి. టేస్ట్ అయితే బాగానే వస్తుంది, వాసన అయితే. ఇంకా చిక్కుడుకాయ కూరకైతే పెట్టాను. తొందరగా అయిపోవాలంటే కుక్కర్లోనే ఒక విజిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇటుపక్క ఉల్లిపాయలు అయితే ఏగుతున్నాయి, వీళ్ళైతే ఉడికిపోయాయి. కరెక్ట్ 2 విజిల్ కొట్టాను. ఇంకా ఇటుపక్క ఉల్లిపాయ తాలింపు పెడుతున్నాను. కొంచెం వేగక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. ఆల్రెడీ రుబ్బేసి ఉంచాను కదా, అదే వేసేసుకుంటే కొద్దిగా స్మెల్గా ఉంటుంది. ఇలా ట్రై చేయండి ఎప్పుడైనా. మొత్తం వంట అంతా అయిపోయిందండి. కూర అయిపోయింది, అన్నము చారు అన్నీ పెట్టాను, కంచాలు కూడా పెట్టాను. ఇంకా అప్పడాలు అయితే వేపుతున్నాను. ఆ కూర అన్నంతో కలుపుకుంటే అప్పడాలు తింటే భలే ఉంటుంది, అందుకని అప్పడాలు వేపుతున్నాను. ఇంకా బాబుగడికి నుంచి వస్తే నేను తినేస్తాను. తినేసి ఇంకా వాళ్ళకి పెడతాను, వచ్చాక పెడతాను. వాళ్ళైతే బయటకు వెళ్ళారు, షాప్కి వెళ్ళారు. అలాగా పూసిపోవట్లేదు అనేసి అలా షాప్కి వెళ్ళారు. సరే వెళ్ళండి అని వదిలేసాను. మేము తినేసాక ఫోన్ చేద్దామని ఆగాను. ప్రస్తుతానికైతే అప్పడాలు అయితే ఎత్తున్నా. లండ్ అయిపోయాయండి. మా ఆయన అయితే బుజ్జిగడికి అయితే రైమ్స్ చెప్తున్నాడు. పడుకోండి రైమ్స్ ఎక్కడైనా విన్నారా మీరు? వెంటనే కామెంట్ చేయండి. ఇంకా తినేసాము. చక్కగా చిక్కుడుకాయ కొత్తాను, పొద్దున్న మినపొడియాలు కొత్తలు మెత్తగా తినేసి పులుపులుగా ఉంది, బాగుంది. చింతపండు బాగా అంటే నేను అంచనా మీద వేసాను. ఎప్పుడు నాకు తెలీదు, కొత్త చింతపండు వాడలేదు. ఏదో చికెన్ టేస్ట్ అయితే బాగుంది, నేను తిన్నాను కానీ నాకు నచ్చింది. ఇంకా టైం అయితే 9:30 అయింది. ఇంకా సేపు ఉండని వెంటనే పడుకున్నాడికి ఇదే పద్దు కదా అనేసి ఉన్నాను. ఇంకా రేపు ఎగ్జామ్ ఉందో లేదో నాకే తెలియదు, స్కూల్ ఉందో లేదో. వర్షం కాబట్టి ఉంటే హ్యాపీ, ఎందుకంటే డల్ అవుతున్నాడు బాగా. ఎందుకు 1 2 3 4 5 వద్దు అందరు చెప్పు హాయ్. బాగున్నారు అందరూ? ఇంకా ఈ వీడియో పడితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నాం. మా వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా వీడియోస్ లైక్ చేయండి. ఇంకా రేపు వీడియోలో కలుసుకుందాం. బాయ్, గుడ్ నైట్ అందరికి. గుడ్ నైట్ చెప్పు. గుడ్ నైట్. ఇలాగ గుడ్ నైట్.